గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్. పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి విద్యార్థులందరికీ 75th హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈ హ్యాపీ రిపబ్లిక్ డే సందర్భంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మాస్టర్స్ ఆన్లైన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈ ఒక్క రోజు ఆఫర్లు ప్రకటించడం జరిగింది. ఆ ఆఫర్లో ముఖ్యమైనవి ఏంటి అంటే ఇక్కడ మేము పోస్టర్స్ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఈ ఒక్క రోజు 99 రూపాయలకు మాత్రమే. కాబట్టి త్వరపడండి, మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి, టెస్ట్ సిరీస్ ని యాక్టివేట్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ ఒకటే కాదు, వాటితో పాటు మిగతా కోర్సును కూడా మేము ఈ ఒక్క రోజు తక్కువ ప్రైస్ కి అందించడం జరుగుతుంది. దాంట్లో మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అడుగుతున్న మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మిగతా టాపిక్ ఏదైతే ఉందో జస్ట్ 199 రూపీస్ 90% డిస్కౌంట్ తో 199 కే ఇస్తున్నాము. సో కాబట్టి అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. కాబట్టి కంపల్సరీగా చూడండి, మా క్లాసెస్ యూట్యూబ్ లో ఉన్నవి. సో కాబట్టి యూట్యూబ్ లో చాలా ఆల్మోస్ట్ thousands of లైక్స్ కూడా రావడం జరిగింది మెంటల్ ఎబిలిటీ. కాబట్టి ఒకసారి చూసి ఇవాళ తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది మీకు అది. అండ్ దాంతో పాటుగా నేను ఇంకొక కోర్స్ ఏంటంటే సాధారణంగా సపరేట్ గా లాజికల్ రీజనింగ్, ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ కొన్ని టాపిక్స్ మీద కొందరికి చాలా గ్రిప్ ఉంటుంది, కొన్ని టాపిక్స్ మీద గ్రిప్ ఉండదు. అలాంటి వాటిలో మనకి కాస్త క్వశ్చన్ చూస్తేనేమో ఈజీగా అనిపిస్తుంది, చేసేటప్పుడు టఫ్ గా ఉండే ఏరియా లాజికల్ రీజనింగ్. చాలా సందర్భాల్లో అభ్యర్థులు గందరగోళ పడుతున్న సందేహపడుతున్న అంశాలు, కాబట్టి దానికి సపరేట్ గా మేము తీసుకోవడం జరిగింది. సో 99 కు మాత్రమే. అమ్మ మెంటల్ ఎబిలిటీ ఆల్మోస్ట్ 50% ఏరియా ఇది కవర్ చేస్తుంది. కాబట్టి టేక్ కేర్, ఇది మనకి మీకోసం 99 కి అందిస్తున్నాం. కాబట్టి అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. దెన్ నెక్స్ట్ మరొకటి జాగ్రఫీ కూడా వరల్డ్ జాగ్రఫీ, ఇండియా జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ కలిపి 99 కు అందించడం జరుగుతుంది. సో కాకపోతే అలా వరల్డ్ జాగ్రఫీ 99, ఇండియన్ జాగ్రఫీ 99 అని సపరేట్ గా ఇస్తున్నాం ఇక్కడ, ఎందుకంటే టాపిక్ చాలా లెంతీగా ఉంది. కాబట్టి 99 కు మేము ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ అందిస్తున్నాము. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇండియన్ జాగ్రఫీ కూడా 99 కి అందించడం జరుగుతుందండి. ఇది రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఒక్క రోజు మాస్టర్స్ ఆన్లైన్ నుండి లిమిటెడ్ ఆఫర్స్. త్వరపడండి, యాక్టివేట్ చేయండి. ఓకే, ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎందుకంటే ఎగ్జామ్స్ అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ తొందరలో ఉంది. కాబట్టి సో టైం వృధా చేయకండి. టెస్ట్ సిరీస్ చాలా మంది యాక్టివేట్ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు కూడా చూడండి. అండ్ నెక్స్ట్ మేము లైవ్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. లైవ్ క్లాసెస్ కూడా చూడండి, వినండి. సో మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం, సో ఈ రోజు కరెంట్ అఫైర్స్ పరంగా కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకుందాం. ఆ ముఖ్యమైన అంశాల్లో టీఎస్పీఎస్సీ కి సంబంధించిన బిగ్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేద్దాము. దాంతో పాటు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా కరెంట్ అఫైర్స్ మనని ఇప్పుడు 2024లో వెరీ హాట్ కేక్ లాగా అడిగే అంశాలు ఏంటో కూడా మనం చూద్దాం. సో కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే నిన్న ఆల్రెడీ అప్డేట్ అందరికి వచ్చింది. సో మళ్ళీ ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం, ఏంటి టీఎస్పీఎస్సీ ఏర్పాటు అవ్వడం. సో టీఎస్పీఎస్సీ బాస్ గా మన పోలీస్ బాస్ రావడం జరిగింది. సో మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్పర్సన్ గా ఎన్నిక అవ్వడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ మన టీఎస్పీఎస్సీకి చైర్పర్సన్ లేదు, బాస్ రావడం జరిగింది. దాంతో పాటు మిగతా మెంబర్స్ ను కూడా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. వివిధ రంగాల నుండి తీసుకున్నారు. ఓకే, వివిధ రంగాల నుండి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అనాల్సిన అవసరం ఏమీ లేదు. టీఎస్పీఎస్సీ ఫుల్ ప్లెడ్జ్ గా ఏర్పాటైంది, గవర్నర్ గారు ఆమోదించడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణలో గ్రూప్స్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మన గవర్నర్ గారు ప్రభుత్వం ఏంటంటే మనకు ఒక రిపబ్లిక్ డే విషయం చెప్పింది. ఇక్కడ ఏంటా విషెస్, మేము మా పని మేము చేస్తున్నాము, మీ పని మీరు చెయ్యండి అని చెప్పింది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 ఇతర పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ మధ్యలో ఎవరైతే కొంచెం ఆపినట్టు చేశారో వాళ్ళందరూ రీబూట్ అవ్వండి. కంపల్సరీ రీబూట్ అవ్వాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ నుండి టైం మనం వృధా చేయొద్దు, ఎందుకంటే సిలబస్ డెప్త్ ఏ విధంగా ఉంది, ఎంత సిలబస్ ఉందనేది మన అందరికీ తెలుసు. కాబట్టి సో ఇక్కడ మనం టైంను వేస్ట్ చేయొద్దు. 2024లో పోటీ పరీక్షలు అన్ని ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది టీఎస్పీఎస్సీ, ప్రాపర్ గా నిర్వహిస్తుంది. కాబట్టి మనం సిలబస్ ను ఇన్ టైంలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మనది, ప్రణాళికలు వేసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక బిగినర్స్ గురించి చెప్దాం. ఇక్కడ
బిగినర్స్, ఎందుకంటే జస్ట్ డిగ్రీ క్వాలిఫై అలా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో బిగినర్స్ కూడా మీరు ఏంటంటే సిలబస్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ చూడండి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా పోస్టులు చూడండి. సో ఆ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ టీఎస్పీఎస్సీ చేయాల్సిన మెయిన్ ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఏంటంటే గతంలో ఆగిపోయిన ఎగ్జామ్స్ కి ఏవైతే ఉన్నాయో గ్రూప్ 2, గ్రూప్ 3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్, వీటికి ఎగ్జామ్స్ త్వరగా నిర్వహించాలి. అది మన తెలంగాణ అభ్యర్థుల తరపున ఉన్న మెయిన్ విన్నపం. నెక్స్ట్ ఫలితాలు, గ్రూప్ 4 ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీటి మీద ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే టీఎస్పీఎస్సీ లీగల్ ఇష్యూస్ ని క్లియర్ చేసి త్వరగా ఫలితాలను ఇస్తే ఓకే, జాబ్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో జాబ్ లో జాయిన్ అవుతారు, త్రుటిలో మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి తెలంగాణ అభ్యర్థులందరూ ఈ సందర్భంగా ఓకే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు సందేహాలు ఏంటంటే త్వరగా ఇవ్వాలి, చెయ్యాలి, రిజల్ట్స్ ఇవ్వాలి అండ్ ఎగ్జామ్స్ నిర్వహించాలి. సో ఆ విధంగా సో ఇలా చేసి మరి సప్లిమెంటరీ నోటిఫికేషన్స్ అవన్నీ మనం ఇప్పుడు ఏం ఆలోచించదు, మనం చదవాల్సిన బాధ్యత ఇప్పుడు చదవడం మన బాధ్యత. కాబట్టి మా సిలబస్ అనుసరించి మీరు ప్రణాళికలు వేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇది టీఎస్పీఎస్సీ సంబంధించిన అప్డేట్. మెంబర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అనితా రాజేంద్ర ఓకే అమ్మ చూడండి, రిటైర్డ్ ఐఏఎస్. అండ్ నెక్స్ట్ రామ్మోహన్ రావు, ఈయన విద్యుత్ విభాగం నుండి టిహెచ్ జెన్కో నుండి ఆయన రిటైర్డ్. తర్వాత తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుండి నరి యాదయ్య గారు, యాదాద్రి జిల్లాకు చెందిన ఓకే ఈయన. తర్వాత తీసుకున్నట్టయితే ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ ఓకే విభిన్న రంగాల నుండి ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి సో మన ప్రిపరేషన్ కూడా ప్రాపర్ గా జరగాలి. టీఎస్పీఎస్సీ తన పని తను చేసుకుంటూ పోతుంది మిత్రులారా, టైం వృధా అవుతుంది. కాబట్టి చూస్తున్నారు కల్లా ఈ షెడ్యూల్ అన్ని వచ్చేస్తూనే ఉంటాయి, చదవడమే మన బాధ్యత. సో టేక్ కేర్, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, స్పీడప్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీ అందరి కోసం మాస్టర్స్ ఆన్లైన్ కోర్సెస్ ని టెస్ట్ సిరీస్ ని రెడీ చేసి ఉంచండి. లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి. డీటెయిల్స్ అన్ని మీకు స్టోర్ లో ఉంటాయి. దెన్ ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఈ రోజు కరెంట్ అఫైర్స్ పరంగా కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ ఆ కరెంట్ అఫైర్స్ లో ముఖ్యమైన అంశం భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న రావడం జరిగింది. ఆ భారతరత్న గ్రహీత ఎవరంటే కర్పూరి ఠాకూర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఓకే ఇక్కడ అంటే ఆల్మోస్ట్ మనకి భారతరత్న అనేది అత్యున్నత పురస్కారం కాబట్టి మనకి ఇప్పుడు 2023 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగింది లేదు, ఎవరు గ్రహీత అని అడగడానికి అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా. సో ఈ భారతరత్నకు సంబంధించిన గతంలో ఎవరైతే భారతరత్న గ్రహీతలు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన అంశాలను మీరు సేకరించండి, వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇప్పుడు 2023 మనకి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మభూషణ్, పద్మశ్రీ ప్రకటించడం అనేది ప్రతి సంవత్సరం వస్తున్న ఒక ఆనవాయితీ. కాబట్టి అంటే భారతదేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని సన్మానించడం అనేది మన ప్రభుత్వం యొక్క ప్రధాన ఆశయం. కాబట్టి సో వాళ్ళకు సంబంధించిన అంశాలను మనం 2024 డిసెంబర్ వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్ లో ఇది ఒక హాట్ కేక్, అందుకే చెప్పాను ఇది హాట్ కేక్. ఇది సో అంటే డైరెక్ట్ పేరే అడిగే అవకాశం లేదు, వాళ్ళు చేసిన సేవ కావచ్చు ఇంకా మిగిలిన అంశాల గురించి మనం ఎగ్జామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా ఇక్కడ మీరు వీటికి సంబంధించిన డీటెయిల్స్ సేకరించండి. సో కాబట్టి ఆ డీటెయిల్స్ లో భాగంగా మీకు కొంచెం నేను బ్రీఫ్ సమాచారం ఇస్తున్నాను. సో ఏంటా బ్రీఫ్ సమాచారం మనం గమనించినట్టయితే అమ్మ ఇక్కడ చూడండి, తెలుగు రాష్ట్రాల నుండి ఎంతమందికి పద్మవిభూషణ్ రావడం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఇద్దరికి ఓకేనా, ఫస్ట్ వెంకయ్య నాయుడు గారు అండ్ కళారంగం నుండి చిరంజీవి, ఈ ఇద్దరికి పద్మవిభూషణ్ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే అమ్మ ఓవరాల్ గా భారతదేశంలో ఈసారి పద్మవిభూషణ్ ఎంతమందికి రావడం జరిగింది అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఓవరాల్ గా తీసుకున్నట్టయితే మొత్తంగా 5గురికి పద్మవిభూషణ్ రావడం జరిగింది. భారతరత్న 1కి, పద్మవిభూషణ్ 5గురికి, పద్మభూషణ్ 17 మంది, దెన్ పద్మశ్రీ 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు రావడం జరిగింది.
ఓకే, ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే దాంట్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఏపీ తెలంగాణకు చెందిన వారు ఈ 3 రంగాల్లో ఎంతమంది ఉన్నారు అంటే, ఈ 3 పురస్కారాలు ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ చూడండి 8 మంది ఉన్నారు. ఇది క్వశ్చన్ మనకి 8 మంది ఉన్నారు. ఓకే, 8 మంది డైరెక్ట్ అడగచ్చు, లేదా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుంది ఇలానే సేమ్. ఈసారికి 75వ గణతంత్ర పద్మ పురస్కారాలకు సంబంధించి సరైన అంశాన్ని గమనించాలని చెప్పేసి ఇదే విధంగా ఇస్తారు. ఓకేనా, 5 పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అని చెప్పేసి 4వ ఆప్షన్. ఇవన్నీ సరి అయినవా లేదా సరి కానివి ఈ విధంగా అడుగుతుంటారు. కాబట్టి ఇది ఒక క్వశ్చన్ లాగా మనం గమనించాలి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారు ఎవరు? వెంకయ్య నాయుడు గురించి మనకు తెలియని వారు ఎవరుండరు. ఎస్పెషల్లీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ సుపరిచితులు. సో ఆల్మోస్ట్ మంచి వక్త, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ సో ఎక్సలెంట్ గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఆయన మాట్లాడుతుంటే మనకు ఒక స్ఫూర్తిలా ఉంటుంది. అలాంటి వ్యక్తికి మనకి సాధారణంగా సో నెల్లూరు జిల్లాకు సంబంధించి, అంటే ఈయన జన్మస్థలం నెల్లూరు జిల్లా, ఆర్ఎస్ఎస్ నుండి బీజేపీలో ఆ విధంగా మంత్రివర్గంలో సో భారతదేశంలో 2వ అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్ర పదవి సో అలంకరించి తర్వాత ఇటీవల రాజకీయ అంటే క్రియాశీల రాజకీయాల నుండి సో కొంచెం ఆయన సెలవు తీసుకున్నారు. సో ఆ విధంగా వెంకయ్య నాయుడికి సంబంధించిన వివరాలు మనకి ఇంపార్టెంట్. అంటే గతంలో ఏ మంత్రిత్వ శాఖనైనా చేయడం జరిగింది, అలా అడగడానికి అవకాశం ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎవరెవరికి వచ్చినదని ఇంపార్టెంట్ పేరు చెప్తాను నేను, అంతే కొంచెం డీటెయిల్స్ మీద సేకరించండి. పద్మశ్రీ వచ్చిన వారిలో చిందు కళాకారులు సమ్మయ్య. చూడండి, అంటే అట్టడుగు వర్గాలు అనద్దు కానీ మనం ఇక్కడ ఆల్మోస్ట్ మట్టిలో మాణిక్యాలు వీళ్ళందరూ. వీళ్ళను కూడా మనం ఈసారికి తీసుకున్నామంటే సో కేంద్ర ప్రభుత్వం చాలా ప్రాపర్ గా ట్రాన్స్పరెంట్ గా చేసిందని ఇక్కడ చెప్పచ్చు ఇక్కడ. సో కాబట్టి చిందు కళాకారు సమ్మయ్య. ఓకేనా, సమ్మయ్య ఎక్కడ స్వస్థలం? జనగామ జిల్లా, దేవరపుల మండలం, అప్పారెడ్డిపల్లి. గుర్తుపెట్టుకోండి, జిల్లా గుర్తుపెట్టుకోండి. జనగామ జిల్లాకు చెందిన చిందు కళాకారుడు సమ్మయ్య. అదే విధంగా ఇక్కడ నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రకథ కళాకారుడు దాసరి కొండప్ప. ఓకే, దెన్ నెక్స్ట్ భువనగిరి జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచార్య. పుస్తకం. ఓకే, సో పుస్తకాల సేకరణ అయినది. సో ఆ విధంగా 5000 పుస్తకాలతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు ఈయన. సో అట్లా కూరెళ్ల విఠలాచార్య, భువనగిరి జిల్లా. నెక్స్ట్ హరికథ కళాకారుని ఎవరు? ఉమామహేశ్వరి గారు. ఈమె వాస్తవానికి అమరావతి, ఆంధ్రప్రదేశ్, కాకపోతే తెలంగాణకు సెటిల్ అయినది ఈమె. సో ఆమె ఆ విధంగా బంజారా భాషలో భగవద్గీత సృష్టికర్త, ద గ్రేట్. బంజారా భాషలో భగవద్గీతను రాశాడు. ఆయన పేరు కెతావత్ సోమ్లాల్. ఓకే, కెతావత్ సోమ్లాల్ కూడా భువనగిరి జిల్లానే. ఇద్దరున్నారు భువనగిరి జిల్లాకి. ఓకే, కూరెళ్ల విఠలాచార్య. అండ్ నెక్స్ట్ అద్భుత శిల్పకళ. ఓకే, సో ఆనందాచారి, ఈయన నల్గొండ జిల్లా. ఓకే, వాస్తవానికి చిత్తూరు జిల్లా వాస్తవ్యుడు. సో ఇక్కడ తెలంగాణ సెటిల్. ఆ విధంగా ఆనందాచారి పేరు గుర్తుపెట్టుకోండి. రైట్. 2015లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈయన మెయిన్ ఆనందాచారి. సో ఆ విధంగా మనకు ఈ ముఖ్యమైన వ్యక్తుల పేర్లు, జిల్లాలు, వాళ్ళు చేసిన సేవలు కంపల్సరీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చిందు గానం ఉందనుకోండి, సో ఈయన పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా చిందు గానం గురించి అడగచ్చు. తెలంగాణ సామాజిక చరిత్రలో దానికి చాలా స్థానం ఉంటుంది. ఇలాంటి అంశాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇది పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి ఓవరాల్ గా పద్మశ్రీ గణితులు మనకు ఇవాళ పేపర్లో వచ్చింది. సో ఇక్కడ కళలు, సామాజిక సేవ, వైద్యం, క్రీడలు, సైన్స్, ఇంజనీరింగ్, వ్యవసాయం, సాహిత్యం, వాణిజ్యం అండ్ ప్రజా వ్యవహారాలు. సో ఇన్ని రంగాలు ఎన్ని రంగాలు ఏ రంగాలు ఇచ్చారని కూడా అడుగుతుంటారు. ఏ రంగంలో ఇవ్వలేదని కూడా అడుగుతారు క్వశ్చన్. కాబట్టి రంగాలు గుర్తుపెట్టుకొని మెయిన్ గా మనకు కొంతమంది వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇంతమంది వ్యక్తులు గుర్తుపెట్టుకుందామంటే కొంత మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో మనకి సులభ్ కాంప్లెక్స్ స్వచ్ఛ స్వరేక్ష సర్వేక్షణలో భాగంగా బిందేశ్వర్ పాఠక్
అలాంటి వ్యక్తుల గురించి గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు పద్మవిభూషణ్ వచ్చిందా, భూషణ్ వచ్చిందా, పద్మశ్రీ వచ్చిందా, ఇలాంటి వ్యక్తులు. వైజయంతిమాల బాలి, సో ఈమెకి ఏం అవార్డు వచ్చింది, ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటికి సంబంధించిన అంశం మీరు ఓన్ నోట్ మేకింగ్ చేయండి, మీకు జాబ్ వచ్చేంత వరకు గుర్తుంటుంది. ఓకేనా? సో ఆన్లైన్ క్లాస్ చూసిన తర్వాత ఆఫ్లైన్ చూసినా కానీ కంపల్సరీ మళ్ళీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఈ విధంగా పద్మ పురస్కారాలకు సంబంధించిన అంశాలండి ఇవి. సరే, ఇక మిగతా కరెంట్ అఫైర్స్ లోకి వెళ్తే భారతదేశానికి దాదాపు 2023 డిసెంబర్లో ఒమన్ సుల్తాన్ పర్యటించారు. ఒమన్ సుల్తాన్ పర్యటిస్తే ఆయన ప్రత్యేకత ఏంటంటే గడిచిన 26 ఏళ్లలో మొదటిసారి ఇప్పుడు వచ్చిండండి, డిసెంబర్లో రావడం జరిగింది అన్నట్టు. ఇక్కడ జాడు గత 26 ఏళ్లలో ఒమన్ సుల్తాన్ భారత్ సందర్శించడం ఇదే తొలిసారి. సముద్ర జలాల పైన చర్చించడానికి, హరిత ఇంధనాలు, అంతరిక్షం, సాంకేతిక, డిజిటల్ చెల్లింపు గురించి మాట్లాడడానికి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఆయన పేరు హైతమ్ బిన్ తారిక్. ఓకే, హైతమ్ బిన్ తారిక్. అయితే పేరు కంటే ఏమంటారంటే ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు 26 సంవత్సరాల తర్వాత భారతం సందర్శించారు అని అంటారు. ఓకే, అలా మనం తీసుకోవాలి. కాబట్టి ఒమన్ సుల్తాన్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ పరంగా, కరెంట్ ఎకానమీ పరంగా ఇంకొకటి అంశం ఏంటంటే ప్రపంచంలో ప్రవాసుల నుండి విదేశీ మారక ద్రవ్యాన్ని అందుకున్న దేశాల్లో 2023 ఏడాదిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఓకే, ప్రవాసులు వేరే దేశాల్లో ఉండి మన దేశానికి సో ఇక్కడ కరెన్సీ అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తున్న దాంట్లో తీసుకుంటే ఇండియా ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ చూడండి. ఓకే, అత్యధికంగా 12,500 కోట్ల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో తీసుకున్నట్టయితే 10 లక్షల కోట్లు మన భారత ప్రభుత్వం అందుకుంది. తర్వాత స్థానంలో మెక్సికో ఉంది, తర్వాత చైనా ఉంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెంట్ ఎకానమీలో మీకు ఇంపార్టెంట్ అని కంపల్సరీ చెప్తున్నాను ఈ అంశం. ఓకే, రైట్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. కోవిడ్ తర్వాత వచ్చిన పదం ఆత్మనిర్భర్ భారత్ పథకం. ఆత్మనిర్భర్ భారత్ పథకానికి సంబంధించి సో కేంద్రం దేశంలోని అంకుర సంస్థలను ప్రోత్సహిస్తుంది. స్టార్టప్స్, విభిన్న రంగాల్లో స్టార్టప్స్ ను ప్రోత్సహిస్తుంది. అగ్రికల్చర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు. సో ఈ విధంగా అలాంటి స్టార్టప్స్ సంబంధించి ఒక డేను స్పెషల్ గా తీసుకున్నారు. సో ఏంటి డే అంటే స్టార్ట్అప్ ఇండియా కార్యక్రమం పెట్టేసి ఆ స్టార్ట్అప్ ఇండియా కార్యక్రమం సంబంధించిన డే ఎప్పుడని అంటున్నారు. ఏ తేదీన జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. స్టార్ట్అప్ డే వచ్చేసి స్టార్ట్అప్ ఇండియా డే వచ్చేసి జనవరి 16th. ఓకే, మనకి ఈ మధ్యలో ఆల్రెడీ జరిగింది. సో కాబట్టి స్టార్ట్అప్ ఇండియా డే జనవరి 6th ఆత్మనిర్భర్ స్కీమ్ లో భాగంగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్ వస్తున్న అంశాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీటికి మన థీమ్స్ ఉంటాయి, వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అమ్మ ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించిన మరి ముఖ్యమైన అంశాలు. ఓకే, సో ఇవి మనకు ఈ రోజు పేపర్లో వచ్చిన అంశాలు. టీఎస్పీఎస్సీ న్యూస్ కావచ్చు, పద్మ పురస్కారాలు. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా మళ్ళీ ఒకసారి మీకు నేను గుర్తు చేస్తున్నాను. మాస్టర్స్ ఆన్లైన్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు విభిన్న కోర్సుల్ని ఈ రోజు లిమిటెడ్ ఆఫర్ కింద అందిస్తుంది. కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేయండి. సో ఈ కోర్సులు స్టోర్ లో ఉన్నాయి, యాక్టివేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.